నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. వైసీపీ తరపున పోలవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో దిగునున్న తెల్లం రాజ్యలక్ష్మిపై సంచలన ఆరోపణలు తెరమీదకు వచ్చాయి. ఆమె అసలు ఎస్టీ కాదన్న వాదన వినిపిస్తూ తాజాగా హైకోర్టులో కేసు వేశారు. దీనిపై స్పందించిన హైకోర్టు ఆ అంశంపై కౌంటర్ దాఖలాలు చేయాలని ఆదేశించింది. రాజ్యలక్ష్మిపై సంచలన ఆరోపణలపై స్పందించిన కోర్టు ఈ అంశంపై విచారణకు ఏప్రిల్ 25న జరపనున్నట్లుగా పేర్కొంది. తెల్లం రాజలక్ష్మి ఎస్టీ కాదంటూ కేసు వేసిందెవరు, వారేం చెబుతున్నారు అన్న విషయానికి వస్తే మాదంవారిగూడెం నివాసి మడకం వెంకటేశ్వరరావు ఈ పిటిషన్ దాఖలు చేశారు. తప్పుడు కుల ధృవీకరణ పత్రంతో రాజలక్ష్మి ఎస్టీగా చలామణి అవుతున్నారని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి తగిన ఉత్తర్వులు ఇవ్వాల్సిందిగా కోరుతూ కలెక్టరేట్కు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే రాజలక్ష్మి ఎస్టీ అంటూ బుట్టాయిగూడెం తహసీల్దార్ ఇచ్చిన ఉత్తర్వులను ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే సదరు తహసీల్దార్ తన పరిధిలో లేనప్పటికీ రాజలక్ష్మికి కుల ధృవీకరణ పత్రం ఎలా జారీ చేస్తారని ప్రశ్నిస్తున్నారు. దీనిపై కోర్టును ఆశ్రయించగా దీనిపై విచారణ త్వరలో జరగనుంది. తనపై వచ్చిన ఆరోపణలపై రాజలక్ష్మి స్పందించాల్సి ఉంది. పిటిషనర్ వాదన ప్రకారం రాజలక్ష్మి ఎస్టీ కాదని బీసీ వర్గానికి చెందిన మహిళగా చెబుతున్నారు. కోర్టు ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.